వచ్చేసి గోరు చిక్కుడుకాయ కూర చేసుకుందామండి. వీటిని మా సైడు చోళకాయలు అంటారు. వీటిని కట్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తా. ఈజీగా చాకుతో కట్ చేసుకుందామండి. ఇలా చాకుతో ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. పచ్చిమిర్చితో ఈ కర్రీని చేసుకుందామండి. 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను, వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క. వీటిని బాగా మిక్సీ పడదాం. ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. నా దగ్గర కొత్తిమీర ఉంది, కొత్తిమీర కానీ వేసుకొని పేస్ట్ పట్టాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకొని కుక్కర్లో చేసుకుందామండి. త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది పని. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇలా వేగనిద్దాం. ఆవాలు, జీలకర్ర ఇలా చిటపటలాడాక ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగాక ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమోటా ముక్కలను వేసుకుందాము. బాగా కలుపుకొని మూత పెడదాం టమోటా మగ్గే వరకు. టమోటా ఇలా మగ్గాక ఇప్పుడు గోరు చిక్కుడుకాయ వేసుకుందామండి. చోళకాయలు వేసుకుందాం. వీటిని వేసుకొని బాగా కలుపుకుందాం. చోళకాయ, గోరు చిక్కుడుకాయ ఇలా వేగాక ఇప్పుడు కొంచెంగా ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు కూరకు తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు రానిద్దాం.